వాల్మీకి బోయల సంఘం నుంచి నా అన్వేష్ అనే మూర్ఖుడికి హెచ్చరిస్తున్నాం. నువ్వు వ్యూస్ కోసం ఏ సంఖ్యైనా నువ్వు నాకు వ్యూస్ కోసం ఏ గెడ్డైనా నువ్వు తిరుగు, లేదంటే పెంటైనా నువ్వు విను. అంతేగాని భారతదేశంలో ఉన్న పురాణాల జోలికి దేవుళ్ళ జోలికి అని వస్తే మర్యాద కూడా ఉండదు. అన్వేష్ గారు, నువ్వు ఎక్కడ చదివావు ఎక్కడ చూసావని పురాణాలలో ఏ టీషర్ట్ వేసుకుందని సీతాదేవిని ద్రౌపది దేవిని రేప్ చేశారని మాట అంటావా? ఎక్కడ చదివావా లోఫర్? ఒక్కసారి రామాయణం చదివి చూడు. రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్లి కనీసం తాకని కూడా తాగనందుకు అతను వ్యక్తిగత జీవితాన్ని చూసి రావణాసుడిని శ్రీలంకలో నేటికి కూడా దేవుళ్ళ పూజిస్తున్నారు. ద్రౌపది దేవిని చీరగా కానీ బయట కొంగు లాగినందుకే మహాభారత యుద్ధం అటువంటి గొప్ప యుద్ధం ఇప్పటికీ జరగలేదు ప్రపంచంలోనే. అటువంటి దేశం రమ్మంది. ఆ మాత్రం కూడా తెలియకుండా నువ్వు పురాణాల గురించి నువ్వు జస్ట్ పనికి మాలిన వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. గరికపాటి నరసింహారావు గారు ఎంత ప్రవచనాలు చెప్పి నేటి సమాజంలో ఉన్న హిందువులను సనాతన ధర్మం వైపు ఎంత అద్భుతంగా మన పురాణాల గురించి చెప్తుంటే ఆయన్ని నువ్వు ఇంత కించపరిచేలా మాట్లాడుతున్నావు. ఆయన అన్న ఒక్క మాటకి నువ్వు అన్న అంత మాట అన్నావే. నువ్వన్న ఇన్ని మాటలకి మేమెంత అనాలి, ఆయన ఎంత అనాలి చూసుకోరా. ఆయనకి నీకు అసలు ఆయనతో పోల్చటం ఏంది? ఆయన కాలు కోటికి కూడా పనికిరావు. ఇదే చివరిగా చెప్తా, మరోసారి రామాయణం జోలు మహాభారతం జోలు కానీ వస్తే నీ పనికి మాలిన వ్యూస్ కోసం ఖబర్దార్ ఊరుకునేదే లేదు. రేపు నువ్వు చచ్చాక కూడా కనీసం ఆ దేశాల్లో తగలబెట్టడానికి కూడా అనుమతి ఇవ్వరా. తిరిగి నువ్వు రావాల్సింది భారతదేశానికి. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. జై శ్రీరామ్.